ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సియోయూన్ ని చూస్తాం. అతను మళ్ళీ పియానో రూమ్ లోకి వస్తాడు. వచ్చి పియానోని ప్లే చేస్తుంటాడు. సో అప్పుడు మనం చూస్తాం అక్కడ జో వచ్చేస్తాడు. సో అప్పుడు అతనితో అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావా, ఇంకా హాంతే ఇక్కడున్నాడు. అప్పుడు సియోన్ చెప్తుంటాడు, నాకు తెలియదు, నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. సో అప్పుడు జూహో చెప్తుంటాడు, లాస్ట్ టైం అయితే నేను నీకు నా ఇంట్రొడ్యూస్ ఇవ్వడమే మర్చిపోయాను, నా పేరు సోంగ్ జూహా. అప్పుడు సియోన్ అంటాడు, సీనియర్ జూహా. అప్పుడు సోహో చెప్తాడు, నువ్వు నన్ను సీనియర్ అని పిలవచ్చు, హ్యూంగ్ అని పిలవచ్చు. ఇలా చెప్పేసి సోహో సెయూన్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు పియానో వాయించడంలో చాలా బాగా వాయిస్తావు కావచ్చు. అప్పుడు యూన్ చెప్తుంటాడు, అదేం కాదు. అప్పుడు జోహో చెప్తుంటాడు, నువ్వు నాకు కాన్ఫిడెంట్ గా అనిపించడం లేదు, అయినప్పటికీ నీకు ఏ జోనర్ అంటే ఇష్టం, లేకపోతే నీకు క్లాసిక్ మ్యూజిక్ అంటే ఇష్టమా? కానీ అప్పుడు సియోన్ చెప్తాడు, లేదు, నాకు క్లాసిక్ మ్యూజిక్ కంటే జాజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అప్పుడు జోహా చెప్తుంటాడు, నాకు కూడా జాజ్ మ్యూజిక్ అంటే ఇష్టం. సో అప్పుడు సియోన్ చెప్తుంటాడు, ఇదైతే చాలా బాగుంది. సో నేను అనుకున్నాను నేనే వీడు కావచ్చు అని, ఏదైతే జాజ్ ని ఇష్టపడతానో. సోహో చెప్తుంటాడు, ఎందుకు? ఇప్పుడు సియోన్ చెప్తుంటాడు, ఎందుకంటే నా అందరి ఫ్రెండ్స్ కి క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నాకు అనిపించేది కేవలం నాకే జాజ్ ఇష్టం అని. అప్పుడు జూహా అంటుంటాడు, అదేం లేదు. అప్పుడు సేయూన్ జూహాతో అడుగుతాడు, మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? అప్పుడు జూహా అంటాడు, నాకు తెలియదు, నువ్వు నా గురించి ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయగలవా, నేను ఇది వినాలనుకుంటున్నాను. దాని తర్వాత సేయూన్ పియానోని ప్లే చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం హాంతైని చూస్తాం. అప్పుడు అతను పియానో సౌండ్ ని వింటాడు. సో ఇటువైపు సియోయూన్ పియానోని ప్లే చేస్తుంటాడు. అప్పుడే జూహా అతనికి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. అప్పుడు అతని చేయిని పట్టుకుంటాడు. సో అప్పుడు సేయూన్ అంటాడు, మీరేం చేస్తున్నారు? సో అప్పుడు జూహా చెప్తుంటాడు, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. సియోన్ అంటాడు, ఏంటి? సో అప్పుడు జూహా అంటాడు, నువ్వు ఇలానే ఉండు. సో అప్పుడు అతను చేయిని అతని గట్టిగా పట్టుకుంటాడు. సో అప్పుడు సియోన్ చెప్తుంటాడు, నాకు హర్ట్ అవుతుంది. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడికి హాంతే వచ్చేస్తాడు. సో అప్పుడు జోహా సియోన్ తో చెప్తుంటాడు, చేతికి అయితే దెబ్బ తగిలింది, అయినప్పటికీ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అయినప్పటికీ ఈ సాంగ్ యొక్క టైటిల్ ఏంటి? దాని తర్వాత హాంతే అంటాడు, ఇది స్టాటిస్టిక్స్. జోహా అంటాడు, అవునా, అయినప్పటికీ నాకు తెలుసు మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగానే ఉంటుంది అని. దాని తర్వాత అతను సియోన్ తో చెప్తాడు, సియోన్, ఈ రోజు యొక్క పర్ఫార్మెన్స్ కి థ్యాంక్ యూ, నువ్వు నెక్స్ట్ టైం కూడా నా గురించి ప్లే చేయగలవా? సేయూన్ అంటాడు, ఓకే. దాని తర్వాత అతను హాంతైతో చెప్తాడు, నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు జోహా హాంతైతో చెప్తాడు, అతను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు, అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, నేను అటెన్షన్ డిజర్వ్ చేస్తాడు. కానీ ఇటువైపు హాంతై ఏం చెప్పాడు. అప్పుడు జోహా చెప్తుంటాడు, నువ్వు ఎలా రియాక్ట్ కావాలో అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా నువ్వు అబద్ధం చెప్పలేవు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు అతన్ని నా దగ్గర నుండి తీసుకోవాలనుకుంటున్నావు అన్నట్టు. ఇప్పుడు హాంతై చెప్తుంటాడు, నీది అయిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ జోహా అతన్ని ఆపేస్తాడు. సో అప్పుడు అతను అతని చెవిలో ఏమో చెప్తుంటాడు. సో అప్పుడు హాంతై చెప్తుంటాడు, నాకు దీనితో ఎలాంటి ఫరక్ పడదు. అప్పుడు జోహా అంటాడు, రియల్ గా? దాని తర్వాత హాంతై అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సియోన్ ని. అతను వాళ్ళ ఇంట్లో పియానో ప్లే చేస్తుంటాడు. అప్పుడు అతను హాంతై గురించి ఆలోచిస్తుంటాడు, అతను ఎలాగా ప్రతి మూమెంట్ లో వచ్చేస్తాడు అని. అప్పుడు అతను ఆ టైంలో చాలా కోపంగా కనబడ్డాడు. అసలు ఏం జరిగింది, అతను ఎందుకు అంత కోపంలో ఉన్నాడు, నేను హాంతై గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సీన్ లో మనం జూహిని చూస్తాం. ఆమె హాంతై క్లాస్ ముందు ఉంటుంది. సో అప్పుడే అక్కడ సియోన్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు జూహి చెప్తూ ఉంటుంది, అయితే నువ్వు అవుట్ సైడర్ వి కావా? అప్పుడు సియోన్ చెప్తుంటాడు, నేను నీకు చెప్పాను నేను ఇక్కడ స్టూడెంట్ అని. సో అప్పుడు జూహి చెప్తుంది, సరే, అయినా నువ్వు ఏ క్లాస్ లో ఉన్నావు? సో అప్పుడు సియోన్ చెప్తాడు, నేను క్లాస్ 1 లో ఉన్నాను అని. సో అప్పుడు జూహి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ నువ్వు హాంతైకి చెప్పగలవా, నేను అతన్ని బయటికి పిలుస్తున్నాను అని. సో నువ్వు అతనికి చెప్పేసి జూహి అతన్ని బయటికి పిలిచింది అని. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది. సో అప్పుడు సియోన్ అంటాడు, సరే. దాని తర్వాత సియోన్ హాంతై దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తాడు, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను బయట పిలుస్తుంది. అది విన్న తర్వాత వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు దాయున్ చెప్తుంటాడు, నువ్వు డేట్ చేస్తున్నావు, నువ్వైతే నాకు చెప్పలేదు. అప్పుడు హాంతై చెప్తుంటాడు, నువ్వు ఇది ఏమంటున్నావు? ఇప్పుడు సియోన్ చెప్తుంటాడు, ఆమె చెప్పింది ఆమె పేరు జూహి అని. సో అప్పుడు హాంతై చెప్తాడు, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు, అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడు దాయూన్ సేయూన్ తో అడుగుతాడు, ఆమె రియల్ గా చెప్పిందా, ఆమె హంతే యొక్క గర్ల్ ఫ్రెండ్ అని. అప్పుడు సేయూన్ అంటాడు, లేదు, కానీ నేను అనుకున్నాను ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని. అప్పుడు దాయూన్ అంటాడు, రియల్ గా నీకు అలా అనిపిస్తుందా? సో అప్పుడు సేయూన్ అంటాడు, హా, కానీ జూహీ ఎవరు? సో అప్పుడు దాయూన్ చెప్తాడు, ఆమె జూహా యొక్క చిన్న సిస్టర్. సేయూన్ అంటాడు, జూహా సీనియర్ జూహా. సో అప్పుడు దాయూన్ అంటాడు, హా, అతను నీకు తెలుసా? అప్పుడు సేయూన్ అంటాడు, హా. సో అప్పుడు తను అడుగుతాడు, జూహీ ఉన్ను హంతే మధ్యలో ఏం నడుస్తుంది మరి? సో అప్పుడు దాయూన్ అతనితో చెప్తుంటాడు, జూహీ హంతేని లైక్ చేస్తుంది, కానీ హాంతే అతను ఆమెని లైక్ చేయడు. అప్పుడు సేయూన్ అతనితో అడుగుతాడు, మరి అతను ఎవరిని లైక్ చేస్తున్నాడు? సో అప్పుడు దాయూన్ అడుగుతాడు, ఇది ఎందుకు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఇందులో ఇంట్రెస్ట్ గా ఉన్నావా? సేయూన్ అంటాడు, లేదు. సో నెక్స్ట్ సీన్ లో మనం హాంతేని చూస్తాం. సో అప్పుడు అతను జూహీ దగ్గరికి వచ్చి అంటాడు, నీకేం వర్క్ ఉంది? సో అప్పుడు జూహీ చెప్తూ ఉంటుంది, నేను నీ గురించి చాక్లెట్ ని రెడీ చేశాను, నేను ఇది నీ బర్త్డే మీద ఇవ్వలేకపోయాను. దాని తర్వాత హాంతే ఆమె దగ్గర నుండి చాక్లెట్ బాక్స్ ని తీసుకుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నెక్స్ట్ టైం నుండి మళ్ళీ నువ్వు నా క్లాస్ రూమ్ దగ్గరికి రాకు, సో నేను కోరుకోను వెళ్ళిన వాళ్ళందరికీ మిస్అండర్స్టాండింగ్ కావాలని. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. డోయూన్ సేయూన్ తో చెప్తుంటాడు, నువ్వు జూహా నుండి దూరంగా ఉండు. సేయూన్ అంటాడు, ఎందుకు? ఇప్పుడు డోయూన్ చెప్తుంటాడు, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నాకైతే అనిపించడం లేదు అతను ఒక బ్యాడ్ అబ్బాయి అని. డోయూన్ చెప్తుంటాడు, నేను కోరుకుంటున్నాను నువ్వు నా మాటలు వినాలని. దాని తర్వాత సేయూన్ ఆలోచిస్తుంటాడు, మేబీ ఇది కావచ్చా, హాంతే జూహాని లైక్ చేస్తున్నాడా? అప్పుడు అతను ఇలా ఆలోచించి షాక్ అయిపోతాడు. అప్పుడు డోయూన్ అతనితో అడుగుతాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు? సో అప్పుడే అక్కడికి హాంతే వచ్చేస్తాడు. అప్పుడు అతను సేయూన్ తో చెప్తుంటాడు, నువ్వు నా సీట్ మీద నుండి లేగు. అప్పుడు సేయూన్ అతని సీట్ మీద నుండి లేచేస్తాడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత దయూన్ హాంతేతో అడుగుతాడు, ఏం జరిగింది? సో అప్పుడు హాంతే చెప్తాడు, ఆమె నాకు చాక్లెట్స్ ఇచ్చింది. అప్పుడు దయూన్ చెప్తుంటాడు, ఇది అంత బ్యాడ్ గా అయితే లేదు, కదా మనం దేంతోనే ఫోటో దిగుదాం. అంతలోనే అక్కడికి టీచర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, మీ అందరి కోసం ఒక అసైన్మెంట్ ఉంది, మీరందరూ 4 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ ని రెడీ చేసుకోండి. అప్పుడు మీరు మీ మ్యూజిక్ ని పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది విన్న తర్వాత సేయూన్ చెప్తుంటాడు, నాకైతే ఎవరు ఫ్రెండ్స్ లేరు. దాని తర్వాత అతను చాలా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, ప్లీజ్ మీరు నన్ను మీ గ్రూప్ లో తీసుకోగలరా? కానీ ఎవరు కూడా దానికి ఒప్పుకోరు. సో అదంతా డోయూన్ చూస్తుంటాడు. దాని తర్వాత డోయూన్ హాంతేతో చెప్తుంటాడు, సేయూన్ ని ఎవరు కూడా వాళ్ళ గ్రూప్ లో తీసుకోవాలనుకోవడం లేదు, మరి మనం అతన్ని మన గ్రూప్ లో తీసుకుందామా? ఎందుకంటే మన గ్రూప్ లో కూడా కేవలం నేను నువ్వే ఉన్నాము. సో అప్పుడు హాంతే చెప్తుంటాడు, నువ్వు ఎందుకు అతనితో ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నావు? అప్పుడు డోయూన్ చెప్తుంటాడు, ఎందుకంటే అతను న్యూ స్టూడెంట్, ఇంకా అతనికి ఎవరు ఫ్రెండ్స్ లేరు. హాంతే అంటాడు, అయితే ఏంటి? డోయూన్ అంటాడు, కానీ నీకేమైంది? కానీ ఎప్పుడైతే నేను సేయూన్ గురించి మాట్లాడతానో అప్పుడు నువ్వు చాలా ఎక్సైటెడ్ గా అయిపోతావు. ఇప్పుడు హాంతే అంటాడు, నేను కాను. దాని తర్వాత డోయూన్ అంటాడు, ఏమైంది? ఇప్పుడు డోయూన్ అంటాడు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత హాంతే ఆ మూమెంట్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే జూహా అతనికి ఏమో చెప్తాడో అప్పుడే అతను సేయూన్ ని చూస్తాడు, అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళకు. సో అప్పుడు సేయూన్ చెప్తాడు, నువ్వే చెప్పావు కదా నేను ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు అని. సో ఇప్పుడు నువ్వెందుకు నాతో ఇలా చెప్తున్నావు? ఇప్పుడు హాంతే చెప్తుంటాడు, నువ్వు నా మాట విను. ఇప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నేను ఎందుకు నీ మాట వినాలి? హాంతే చెప్తాడు, నేనైతే నీకు వార్నింగ్ అయితే ఇచ్చాను కదా. ఇప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నువ్వు నా కాలర్ ని పట్టుకున్నావు, ఇలానే వార్నింగ్ ఇచ్చావు. హాంతే అంటాడు, నువ్వు సైలెంట్ అయిపో, ఏదైతే నేను చెప్తానో అది చెయ్యి. ఇప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నువ్వు సీరియస్ కాలేవా? నువ్వు ఇదంతా జూహా గురించి చేస్తున్నావా? హాంతే అంటాడు, ఏంటి? సేయూన్ చెప్తుంటాడు, నువ్వు ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతున్నావా? సో దీని అర్థం ఇది నిజం, నీకు జూహా మీద క్రష్ ఉందా? హాంతే అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? సో అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నువ్వు జూహీని లైక్ చేయవు. సో ఎప్పుడైతే నువ్వు జూహీతో కలిసావో అప్పుడు నీకు చాలా కోపం వస్తుండే. సో ఇది నిజం కదా ఏదైతే నేను చెప్తున్నానో? సో అప్పుడు హాంతే చెప్తుంటాడు, నువ్వు ఏమేమో నాన్సెన్స్ మాట్లాడకు, ఇది కొంచెం ఎక్కువైంది, ఇంకా నేను ఇప్పుడు నీకు ఇంకా హెల్ప్ చేయగలను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జూహా ప్రాక్టీస్ రూమ్ లో ఉంటాడు. అప్పుడే అక్కడికి సేయూన్ వస్తాడు. అతను చెప్తాడు, సీనియర్. జూహా అంటాడు, రా ఇక్కడ కూర్చో. దాని తర్వాత సేయూన్ అక్కడ కూర్చుంటాడు. జూహా అంటాడు, నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తావా? సేయూన్ అంటాడు, హా. జూహా అంటాడు, నువ్వెందుకు సాడ్ గా ఉన్నావు, ఏమైనా జరిగిందా? దాని తర్వాత సేయూన్ జూహాతో చెప్తాడు, నాకు ఒక అసైన్మెంట్ ఉంది, దాంట్లో నాకు గ్రూప్ లో వర్క్ చేయాల్సి ఉంది, కానీ ఎవరు కూడా నన్ను ఎవరి గ్రూప్ లో యాడ్ చేసుకోవడం లేదు. అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు జూహా అంటాడు, అయితే నువ్వు కోరుకుంటున్నావా నేను నీకు హెల్ప్ చేయాలని? సో అప్పుడు సేయూన్ చెప్తాడు, అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి
చేయగలరా? అప్పుడు జోహా అంటాడు, హా, నేను నీకు నా జూనియర్స్ తో ఇంట్రొడ్యూస్ చేస్తాను, వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవుతారు. సో అప్పుడు వాళ్ళతోనే నువ్వు ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. అది విన్న తర్వాత సేయూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను చెప్తాడు సరే. దాని తర్వాత జోహా అతనికి తన మొబైల్ ని ఇస్తాడు. సో అప్పుడు అతను చెప్తాడు, నీ నెంబర్ నాకు ఇవ్వు. దాని తర్వాత సేయూన్ అతనికి తన నెంబర్ ని ఇచ్చేస్తాడు. సో అప్పుడు జోహా అంటాడు, అయితే నువ్వు వీకెండ్ లో ఫ్రీగా ఉన్నావా? సేయూన్ అంటాడు, హా. సో అప్పుడు జోహా అంటాడు, సరే నేను నీకు మెసేజ్ చేస్తాను, నువ్వు ఎక్కడికి రావాలో. సేయూన్ అంటాడు, సరే. దాని తర్వాత మనం సేయూన్ ని ఇంట్లో చూస్తాం. అతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తుంటాడు. సో అప్పుడే సేయూన్ కి జోహా నుండి మెసేజ్ వస్తుంది. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు రేపు 7 o'clock కరాకోకి వచ్చేసాయి. దాని తర్వాత సేయూన్ వాళ్ళ డాడ్ తో అడుగుతాడు, నేను ఈవినింగ్ ప్రాక్టీస్ గురించి వెళ్తాను, నేను వెళ్ళగలనా? అప్పుడు వాళ్ళ నాన్న అతనితో చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో దానికి సేయూన్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, సరే నువ్వు వెళ్ళు. దాని తర్వాత సేయూన్ రెడీ అయ్యి కరాకుకి వెళ్తాడు. సో అప్పుడు అతను అటు ఇటు చూస్తుంటాడు. అప్పుడే అతనికి జోహా నుండి మెసేజ్ వస్తుంది, నువ్వు రూమ్ నెంబర్ 8 లోకి వచ్చేసాయి. దాని తర్వాత సేయూన్ రూమ్ నెంబర్ 8 లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను లోపలికి వెళ్లి చూస్తాడో అప్పుడు అతను అక్కడ చూస్తాడు హాంతయ్ కూడా ఉన్నాడు అని. దాని తర్వాత జోహా సేయూన్ ని అతని దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడు జోహా చెప్తుంటాడు, ఇతను హాంతయ్, ఈమె నా సిస్టర్ జూహీ. సో అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, మీరు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేయించాలనుకున్నారో అతను హాంతయ్య. అప్పుడు జోహా అంటాడు, హా, హాంతయ్ కి కూడా జాజ్ అంటే చాలా ఇష్టం. సో నాకు అనిపిస్తుంది మీరిద్దరు పర్ఫెక్ట్ అని. అప్పుడు సేయూన్ ఏం చెప్పడు. అప్పుడు జోహా చెప్తుంటాడు, నీకు దాహం వేస్తుంది కావచ్చు. సో అప్పుడు అతను అతనికి డ్రింక్ ని తాగిస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇదైతే చాలా బ్యాడ్ గా ఉంది, ఒకవేళ నేను కూడా మీ క్లాస్ లో ఉంటే నేను కూడా మీ గ్రూప్ లో జాయిన్ అయ్యేవాడిని. సో అప్పుడు జూహీ జోహాతో చెప్తూ ఉంటుంది, నీకేమైంది, ఈ అబ్బాయి బర్డెన్ గా ఫీల్ అవుతున్నాడు కావచ్చు. అప్పుడు జోహా సేయూన్ తో చెప్తుంటాడు, అదేం లేదు, ఇతను నన్ను ఇష్టపడుతున్నాడు. సో అప్పుడు అతను సేయూన్ తో అడుగుతాడు, నీకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందా? సేయూన్ అంటాడు, లేదు. దాని తర్వాత జోహా సేయూన్ కి చాలా క్లోజ్ గా వస్తాడు. అప్పుడు తను చెప్తాడు, ఈ రోజు నువ్వు చాలా బాగా డ్రెస్అప్ అయ్యావు, ఇంకా ఈ రోజు నువ్వు చాలా అట్రాక్టివ్ గా కనబడుతున్నావు. హాంతయ్కి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంటుంది. సో అప్పుడు అతను సేయూన్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు బయటికి. సేయూన్ అంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు హాంతయ్ చెప్తాడు, నువ్వు డంపా? ఇప్పుడు అతను చెప్తుంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు నిజంగా చాలా డంప్ అని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సేయూన్ చెప్తాడు, జోహా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశాడు. అప్పుడు హాంతయ్ అతనితో చెప్తాడు, అతను నీకు చెప్పాడు ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నువ్వైతే చాలా మెంటల్, ఇంకా అతను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు సేయూన్ అంటాడు, అదేం లేదు, ఇంకా నీ సంగతి ఏంటి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? దానికి హాంతయ్ ఏం చెప్పడు. అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, జోహా చాలా మంచి వ్యక్తి, నీలాగా కాదు, నీలాగా అతనికి మాటి మాటికి కోపం రాదు. అప్పుడు హాంతయ్ చెప్తుంటాడు, నీతో మాట్లాడడం వేస్ట్. అప్పుడు సేయూన్ చెప్తాడు, నీ ఇంటెన్షన్ ఏంటి, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అప్పుడు హాంతయ్ చెప్తాడు, నువ్వు నీ వల్ల. అప్పుడు మనం చూస్తాం అక్కడ జోహా వచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరిద్దరు ఇక్కడ ఫైట్ చేస్తున్నారా? దాని తర్వాత జోహా సేయూన్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నేను హాంతయ్ బుల్లి చేస్తున్నాడా? అప్పుడు అతను హాంతయ్ తో చెప్తుంటాడు, నువ్వు నీ ఫ్రెండ్ తో ఫైట్ చేయలేవు. సేయూన్ చెప్తాడు, అదేం లేదు. అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, పదండి మనం లోపలికి వెళ్దాం. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు జోహా చెప్తుంటాడు, హాంతయ్ నేను నీకు చెప్పాను, నేను చాలా ఇబ్బంది పెడతాను అని. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం చూస్తాం హాంతయ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. దాని తర్వాత జోహా రూమ్ లోకి వచ్చేస్తాడు. అప్పుడు అతను సేయూన్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడే మనం చూస్తాం జూహీ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు జోహా చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు జూహీ చెప్తుంది, నువ్వు చాలా అనోయింగ్. అలా చెప్పేసి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు జోహా సేయూన్ తో అంటాడు, నువ్వు సింగింగ్ లో బాగున్నావా? అప్పుడు సేయూన్ చెప్తాడు, ఐఎమ్ సారీ, నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా వెళ్ళాలని. జోహా అంటాడు, ఎందుకు? అయినప్పటికీ మన దగ్గర చాలా టైం ఉంది. అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, ఒకవేళ నేను లేట్ అయిపోతే మా నాన్న నా మీద కోపడతాడు. అప్పుడు జోహా అంటాడు, సరే నేను డ్రాప్ చేస్తాను. దాని తర్వాత జోహా సేయూన్ ని డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు. సో దారిలో దోయున్ వాళ్ళిద్దరిని చూస్తాడు. సో అప్పుడు అతని ఫ్రెండ్ దోయున్ తో అడుగుతుంది, వాళ్ళిద్దరు నీకు తెలుసా? అప్పుడు దోయున్ అంటాడు, హా. సో అప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సో అప్పుడు అతను వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంటాడు. దోహా సేయూన్ తో అడుగుతుంటాడు, నువ్వు హాంతయ్ తో ఏం మాట్లాడుతుండే? సేయూన్ చెప్తా ఉంటాడు, ఏం లేదు. దాని తర్వాత జోహా చెప్తుంటాడు, ఇది నేను తెలుసుకోవద్దా? సేయూన్ చెప్తాడు, అదేం లేదు. దాని తర్వాత మనం చూస్తాం జోహా అతనికి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు నన్ను హేట్ చేస్తున్నావా? సేయూన్ చెప్తుంటాడు, నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు జోహా అంటాడు, అయితే ఏంటి? సో అప్పుడు అతని చేయిని పట్టుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నీకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా,
సో అప్పుడు సేయూన్ చెప్తుంటాడు నాకు ఇలాంటివి నచ్చవు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ దోయూన్ వచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తాడు జోహా ఆగు. సో అప్పుడు అతను దోయూన్ తో చెప్తాడు నీకు అనిపిస్తుందా నేను నీ మాటలు వింటాను అని. సో అప్పుడు దోయూన్ చెప్తాడు సేయూన్ నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. దాని తర్వాత సేయూన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు జోహా దోయూన్ తో చెప్తాడు నువ్వు మెంటలా. సో అప్పుడు దోయూన్ చెప్తాడు మీరు ఇలాంటి పర్సన్ కాదు. అప్పుడు జోహ్యూన్ అంటాడు నేను ఇలాంటి వ్యక్తినే. అప్పుడు దోయూన్ చెప్తుంటాడు మీరు ఇలా యాక్ట్ చేయకండి, మీరు ఒక బ్యాడ్ బాయ్ లాగా, ఇంకా మీరు నన్ను మెంటల్ చేయకండి, నాకు మీరు బాగా తెలుసు. అప్పుడు జోహా చెప్తుంటాడు ఈ మధ్యలో నేను నీకు ఏం చెప్పడం లేదు, ఇంకా నువ్వు గుడివాడివి అయిపోయావా, లేకపోతే నేను నిన్ను ఫస్ట్ లాగా కొట్టాలా, అప్పుడు నీకు అర్థమవుతుందా. అప్పుడు దోయూన్ చెప్తుంటాడు మీరు ఇదంతా ఆపేసేయండి. దాని తర్వాత జోహా తని కాలాన్ని పట్టుకుని అప్పుడు తను అంటాడు నువ్వు లైన్ ని క్రాస్ అవుతున్నావు అని. అప్పుడే మనం చూస్తాం దోయూన్ జోహాని కిస్ చేస్తాడు. జోహా షాక్ అయిపోతాడు. సో దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.